నమస్తే. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇలాంటి యుద్ధ వాతావరణానికి కారణం ఏంటి? ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ వెనుక కానీ ఇరాన్ వెనుక కానీ వేరే దేశాలు ఏమైనా ఉండి ప్రోత్సహిస్తున్నాయా? ఎందుకు ఇజ్రాయెల్ ఈ స్థాయిలో ఇరాన్ మీద దాడికి తెగబడింది? ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎందుకు విరుచుకుపడుతుంది? డీటెయిల్గా చూద్దాం రండి. ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని మెయిన్ పాలసీ శిక్షించు, తుదముట్టించు. మనతో యుద్ధం అని భావించడానికే భయపడాలి, మనపై దాడి చేయడానికే దడుచుకోవాలి. ఇది ఇజ్రాయెల్ బేసిక్ థియరీ. కేవలం దేశాలు, వాటి సైన్యాలు, ఇతరత్ర వ్యవస్థల మీద మాత్రమే కాదు, వ్యక్తుల మీద కూడా ఇజ్రాయెల్ కన్నేసిందంటే నామరూపాలు లేకుండా పోతుంది. కావాలంటే ఇదే యుద్ధంలో చూడండి, ఇరానీ అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ ఏ విధంగా మట్టుబెట్టిందంటే, టెహ్రాన్లో కారు బాంబులు పెట్టి 6 అణుశాస్త్రవేత్తలను తుదముట్టించేసింది. వీరు ఇరాన్కు అత్యంత కీలకమైనటువంటి శాస్త్రవేత్తలు. దీనికి కారణం ఏంటంటే, గత కొంతకాలంగా ఇరాన్ ఇజ్రాయెల్పై అణు దాడి చేస్తామని చెప్పడం కేవలం మాటలే కదా అన్న కోణంలో కొన్నాళ్ల పాటు ఏమరపాటుగా ఉంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈలోగా అణు నిర్వహణ సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణు నియమాలను ఉల్లంఘించినట్లు తేల్చి చెప్పింది. దీనంతటికీ కారణం ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియంని శుద్ధి చేయడమే. ఈ మొత్తం యురేనియంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చు. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఇజ్రాయెల్లో ఓపిక నశించిపోయింది. దీంతో ఎలాంటి ప్రకటన లేకుండానే ఇరానీయులకు ఎంతో పవిత్రమైన శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్పై భీకర దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. ఆ దేశ అణు నిల్వలున్న ప్రాంతం నటాంజ్పై భారీగా విరుచుకుపడింది. దీంతో నేలమాళిగలో ఉన్న అణు కేంద్రం పైకప్పు దారుణంగా దెబ్బతినింది. ఇక టెహరాన్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో అణు కేంద్రం పైన దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా ఆ దేశ ఆర్థిక మూలాలైన చమురు బావులు, గ్యాస్ నిల్వలపైన దాడులు చేసింది. ఒకేసారి 11 గ్యాస్ ట్యాంకులను పేల్చడంతో అవి ఒక్కొక్కటిగా పేలుతూ భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డం ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. తొలి రోజు అంటే శుక్రవారం చేసిన దాడిలో ఇరానియన్ సైనిక అధికారులతో పాటు అణు సైంటిస్టులను సైతం మట్టుబెట్టడంతో పాటు 100 మంది వరకు చనిపోయినట్లు చెప్పింది ఇరాన్ స్టేట్ టీవీ. ఇదిలా ఉంటే శనివారం ఆర్థిక మూలాలపై దెబ్బతీసి దారుణమైన నష్టాన్ని కలిగించింది. ఇది మా దేశంపై ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపుతుందని ప్రకటించింది ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ. ఆదివారం ఒక అపార్ట్మెంట్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడంతో 29 మంది చిన్నారులతో పాటు 60 మంది పౌరులు మరణించారు. ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసింది. మే 4న ఆ దేశ రక్షణ మంత్రి తమ దగ్గర 1200 కిలోమీటర్ల రేంజ్ అత్యాధునిక మిస్సైల్ ఉందని, అది ఇజ్రాయెల్పై వాడబోతున్నామని ప్రకటించినట్టే వాటిని వాడేసింది. హజ్ కాసిం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లో కూడా మరణాలు సంభవించాయి. అయితే ఈ దాడుల వెనుక అమెరికా పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది ఇరాన్. కారణం, గత కొంతకాలంగా ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎంతకీ తెగడం లేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేత ఈ దాడులు చేయిస్తున్నట్లుగా అనుమానిస్తోంది ఇరాన్. అన్నట్టుగానే ట్రంప్ కూడా మాతో అణు ఒప్పందం ఇకనైనా చేసుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు చేసుకోకుంటే ఇరాన్ సామ్రాజ్యంలో ఏదీ మిగలదని హెచ్చరిస్తున్నారు. అయితే దీన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. ఈ సమయంలో అణు ఒప్పందాలు చేసుకోవడం ఏంటన్నది ఇరాన్ వాదన. అంతేకాదు, ఒక పక్క ఇజ్రాయెల్ దాడులకు మద్దతు తెలుపుతూ మరోపక్క మాతో ఒప్పందాలు చేసుకోవడానికి ఎగబడ్డమా అన్నది ఇరాన్ ప్రధాన ఆరోపణ. అయితే అమెరికా మాత్రం అక్కడ యుద్ధం జరుగుతుందా లేదా అన్నది చూడదు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉండగానే 10 ఏళ్ల ఖనిజ ఒప్పందం చేసుకోవడం చూసే ఉన్నాం కదా. భారత్, పాక్ మధ్య ఘర్షణ సైతం క్యాష్ చేసుకోవాలని చూసింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వంతు.
ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే తాను చెబితే ఈ యుద్ధం క్షణాల్లో ఆగిపోతుందంటున్నారు ట్రంప్. ఒక పక్క చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు $150 పెరిగే సూచనలు కనపడుతున్నాయి. దీనంతటి వెనక అమెరికా యుద్ధ పన్నాగం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదని వైట్ హౌస్ చేస్తున్న ప్రకటనను బట్టి చూస్తే ఇందులో ఒప్పందాల తాలూకు ఒత్తిడులున్నాయని, ఇజ్రాయెల్ని ఒక బూచిగా చూపించి ఇరాన్ చేత అణు ఒప్పందాలు చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా ఇదంతా చేయిస్తోందన్న మాట ఇప్పుడు గట్టిగా వినబడుతుంది.